హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నన్ను చాలామంది అడిగారు 40 ఏళ్ళ లోపల ఉన్న ఉద్యోగాలు ఏమైనా ఉంటే చెప్పండి గవర్నమెంట్వి అని చెప్పేసి. ఫ్రెండ్స్, మనకు ఏజ్ అనేది 18 సంవత్సరాలు మినిమం, 40 ఏళ్ళ వరకు కూడా ఏజ్ లిమిట్ అనమాట. డిగ్రీ అర్హత అండి. నెలకు 35,000 రూపాయల జీతం, ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి పరీక్ష కూడా లేదనమాట. సో అప్లికేషన్ పెట్టండి. మీకు కానీ వాళ్ళు రిప్లై ఇచ్చారనుకోండి, జాబ్ వచ్చిందనుకోండి, అంతే. సో మనకు ఇండియన్ మ్యూజియం, ఓకేనా, అంటే మన ప్రభుత్వ మ్యూజియంస్లో అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. ఓకే, సో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా భర్తీ చేస్తున్నారండి. గప్ చుప్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అసలు వదులుకోకూడదు అనమాట మీరు. కాబట్టి ఈ యొక్క వీడియోని చూసి మన వెబ్సైట్లో madhujobs.comలో క్లియర్గా డీటెయిల్స్ ఉంటాయి, చదివి అప్లికేషన్ పెట్టుకోండి. ఫీజు కూడా లేదు కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు. ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ వీడియోని. అయితే మీ నుంచి నేను కోరుకున్నది ఒక లైక్ మాత్రమే అండి. మీరు లైక్స్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకోవడానికి నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ దొరుకుతుందన్నమాట, మోటివేషన్ కూడా వస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ మ్యూజియం కోల్కతా నుంచి రావడం జరిగింది. మీరు అనుకోవచ్చు, అన్న కోల్కతానా, చూడన్నా మా ఇంటి పక్కన ఏమైనా ఉంటే, మా రాష్ట్రంలో ఏమైనా ఉంటే చూడన్నా అని చెప్పేసి కింద నాకు చాలామంది కామెంట్లు అడుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్, మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏం వస్తున్నాయి జాబ్స్ చెప్పండి మీరే. ఇప్పుడు టీడీపీ వచ్చింది, అన్నీ కాంట్రాక్టే. అది కూడా ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులు అలా అనమాట. ఏమున్నాయండి జాబ్స్? ఇంకా నేను బయటికి పోమన్నా అంటే ఎట్లా అండి? మనకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడి నుంచి మనకు యంగ్ ప్రొఫెషనల్ అని చెప్పేసి. అయితే ఈ ఉద్యోగాలు ఏంటంటే కాంట్రాక్చువల్ పద్ధతి అనమాట. అంటే మీకు ఇనిషియల్గా 1 సంవత్సరం కానీ తీసుకుంటారు, తర్వాత అలా పొడిగిస్తారు, ఇంకొక సంవత్సరం పొడిగిస్తారు. అంటే వన్స్ ఒకసారి డిపార్ట్మెంట్లో ఇరుక్కుంటే మనం జాబ్ చేసుకుంటుండొచ్చు. పర్ మంత్ శాలరీ 35,000 రూపాయల జీతం వస్తుందండి. చూడండి, ఖాళీగా ఉండి ఒకరికి పైన ఆధారపడి బతికే కంటే ఇలా మంచిగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టడం, అది రాక చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదనమాట. చాలామంది నన్ను అడిగారు 40 ఏళ్ళ లోపల ఉండే జాబ్స్ చెప్పండి, ఎక్కువగా మాకు ఎక్కువ వయసు ఉంటుందని చెప్పి. ఇక చూడండి, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 40 ఇయర్స్ అండ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్. 40 ఏళ్ళు అంట మినిమం, 18 ఏళ్ళు మినిమం, మ్యాక్సిమం 40 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పర్ మంత్ శాలరీ 35,000 రూపాయలు వస్తుందండి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీటికి తప్పకుండా అప్లై చేసుకోండి. మనకు జూలై 18 లాస్ట్ డేట్ అనమాట. జూలై 18 లోపల మీరు ఆఫ్లైన్లో హార్డ్ కాపీ పంపించేయాలండి. మీకు కానీ వాళ్ళు రిప్లై ఇచ్చారు అంటే జాబ్ వచ్చినట్టే అనుకోండి. క్లియర్గా తెలుసుకుందాం. యంగ్ ప్రొఫెషనల్ హిందీ. ఫ్రెండ్స్, ఒక్క పోస్ట్ ఉంది, ఒక్కటే కదా అనుకోవద్దు. ఇలాంటివి ఎవరు చెప్పరనమాట. సో అలా వచ్చినప్పుడు మనం గప్చుప్గా అలా అప్లై చేసి పెట్టుకోవాలి. వస్తే ఆ డిపార్ట్మెంట్లో జాబ్ చేయొచ్చు, లేకపోతే ఏం లేదు, ఫీజు కూడా లేదు కదా. సో అదొక్కటే ఆలోచించండి. ఒక్క పోస్ట్ ఉంది, అందరికీ అవకాశం ఉందన్నమాట. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హిందీ సబ్జెక్టులో డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలి, విత్ ఇంగ్లీష్ యాజ్ అన్ ఎలెక్టివ్ సబ్జెక్ట్. అంటే ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్టుగా మీరు చదివి ఉండాలి అని చెప్తున్నారనమాట. సో చాలామంది క్వాలిఫికేషన్ కలిగి ఉంటారు, మనకి ఏమీ ఎక్స్పీరియన్స్ అడగలేదన్నమాట. డిగ్రీ అడిగారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, 30 పదాలు టైపింగ్ స్పీడ్ అడిగారనమాట. ఓకేనా, సో కంప్యూటర్లో పర్ మంత్ శాలరీ 35,000 రూపాయలు. ఎక్స్పీరియన్స్ ఏమీ లేదండి. ఇది డిసైరబుల్. మీకు డిసైరబుల్ అంటే కూడా మీకు క్లియర్గా అర్హత నేను చెప్పాను ఇంతకుముందు. అది ఉంటే మంచిది, లేకపోతే ఏం లేదని చెప్పి. సో చూడండి, ద ఎంగేజ్మెంట్ విల్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్, విల్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఫర్ రెగ్యులర్ అపాయింట్మెంట్ ఇన్ ది ఇండియన్ మ్యూజియం. ద ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విల్ బి ఫర్ 12 months. 12 నెలలు అంటే 1 సంవత్సరం. విచ్ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు ఏ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 1 more year. సో ఇంకా ఎక్స్టెండ్ కూడా చేస్తారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారండి. సో మీరు జాబ్ లేక బాధపడుతూ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలంటే కింద అప్లికేషన్ ఫామ్ లింక్ ఇచ్చాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను, నోటిఫికేషన్ లింక్ కూడా ఇచ్చాను. డౌన్లోడ్ చేసి అన్నీ కూడా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసి మీరు ఎక్కడికి పంపించాలంటే చూడండి, ద డైరెక్టర్ ఇండియన్ మ్యూజియం 27 జవహర్లాల్ నెహ్రూ రోడ్ కోల్కతా 700016 అనే అడ్రస్కు జూలై 18 లోపల సెండ్ చేసేయాలి. ఓకేనా, వస్తే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయొచ్చు, లేదంటే ఏం లేదు. సో ఎన్నో ఉద్యోగాలకు అప్లై చేస్తుంటాం, ఇది కూడా అదే అనుకొని వదిలేయండి అంతే.
సో ఇలాంటి అవకాశాలు మిస్ చేయొద్దండి. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు చెప్పడం జరుగుతుంది. దానివల్ల మీరు ఏది మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.